నారాయణ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఏ విధంగా చూస్తున్నారు సార్ మెజార్టీ? ఇది నారాయణ రెడ్డి విజయం కన్నా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తల కృషి ఫలితమే ఇవాళ నారాయణ రెడ్డి విజయానికి కారణం. అదిగాక ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన, సైకో పాలనకి చరమగీతం పాడాలని చెప్పి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ సైకోకు బుద్ధి చెప్పాలని ఎదురు చూసి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళే స్వచ్ఛందంగా ఛార్జీలు పెట్టుకొని వచ్చి మరి ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపింది. అలాగే ఈ మార్కాపురం నియోజకవర్గంలో ప్రజలే ముందుండి ఈ ఎలక్షన్ నడిపి నారాయణ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేశారని వారు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రజా విజయం, నారాయణ రెడ్డి విజయం కాదు. ఇది ప్రజలు గెలిచినారు. ఇక్కడ అవతల గత 5 సంవత్సరాల్లో వాళ్ళు పడ్డ ఇబ్బందులు అన్నీ కాదు. ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ లేదు. ఎవరి స్థలాలకు కానీ పొలాలకు కానీ ఇది రేపు ఉంటుందో ఎవడన్నా కబ్జా చేసిపోతాడో అనే అర్థం కాని పరిస్థితిలో దుర్మార్గం రాజ్యం వెళ్తూ ఉంటే ప్రజలు బిక్కుమంట భయపడతా బతికినారు గడిచిన 5 సంవత్సరాలు. అలాగే జగన్ ప్రభుత్వానికి అసలు ప్రతిపక్ష హోదానే లేకుండా 11 సీట్లతో పరిమితమయ్యారని మీరు ఊహించారా? ప్రతిపక్ష హోదా వస్తుంది అనుకున్నాం, కానీ మేము 140 సీట్ల వరకు రావచ్చని అనుకున్నాం. కూటమి ప్రభుత్వాన్ని. ఓకే. అలాగే 164 సీట్లతోటి కూటమి విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రజలు ఏమి మొదటి సందేశం ఇస్తారు? ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రూపాయి జీతానికి నేను పనిచేస్తానని చెప్పి ఒక తెలివి లేనివాడు, బుర్ర లేనివాడు ముఖ్యమంత్రి అయితే తనకు సలహాలు ఇచ్చేదానికి ప్రజల సొమ్ము, పన్నులు కట్టిన సొమ్ముని తన అనుచరులకు, తన జెండాలు మోసిన వాళ్ళ పార్టీ నాయకులకి 60 మందిని క్యాబినెట్ హోదాలో సలహాదారులుగా నియమించుకొని రూపాయి జీతం తీసుకుంటున్నారని చెప్పింది. కానీ వాళ్లకు దోచిపెట్టేదానికి, ప్రజల సొమ్ము దోచిపెట్టేదానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చిన తిక్కల సలహాలన్నీ పాటించే ఇతను అతి ఘోరంగా ఓడిపోయినాడు. అలాగే రేపు ప్రమాణ స్వీకారం రోజున క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ప్రమాణం చేయనున్నారు. మన మార్కాపురం నియోజకవర్గం నుంచి క్యాబినెట్లో స్థానం కూడా నారాయణ రెడ్డి గారికి ప్రజలు కూడా ఆకర్షిస్తున్నారు. పార్టీ వర్గాల్లో కూడా ఈ పేరు అనేది బలంగా అనిపిస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో 175 సీట్లలో అలయన్స్ ప్రభుత్వం ఏర్పడతా ఉంది. మొత్తం 164 సీట్లు అలయన్స్లో గెలవడం జరిగింది. అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ ఎన్డీఏ గవర్నమెంట్ పైన ఏర్పడబోతూ ఉంది. ఇక్కడ కూడా మా మిత్రపక్షాలైనటువంటి జనసేన వాళ్ళకు కానీ, బీజేపీ వాళ్ళకు కానీ వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. అది మా పార్టీ నాయకుడు, అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞుడు, సీనియరు. ఆయన నిర్ణయమే మా పార్టీ ప్రతి కార్యకర్త శిరస వహిస్తాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం, మార్కాపురం నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పి మమ్మల్ని ఆదరించి గెలిపించి తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీని కట్టబెట్టినటువంటి మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు శాశ్వతంగా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, మార్కాపురం నియోజకవర్గం కూటమి అభ్యర్థి నారాయణ రెడ్డి గారు వారి గెలుపుతో ఇక్కడ విజయం సాధించారు. ఖచ్చితంగా రేపు ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు ముందుండి నడిపించడానికి కందుల రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తారని ప్రజలు భావిస్తున్నారు. థ్యాంక్ యూ.